దేశ భద్రతా దళాలు అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన ఒక కీలక ఆపరేషన్లో భాగంగా భారతదేశానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లను అమెరికాలో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తమ నేర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోవడం భారత భద్రతా సంస్థలకు లభించిన అరుదైన విజయంగా పరిగణిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు వెంకటేష్ గార్గ్ కాగా మరొకరు భాను రాణా. వెంకటేష్ గార్గ్ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. గార్గ్ స్వస్థలం హర్యానాలోని నారాయణ్గఢ్. ఇతడిపై దేశంలో 10కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రామ్లో జరిగిన బీఎస్పీ నాయకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య తర్వాతే గార్గ్ విదేశాలకు పారిపోయాడు. జార్జియాలో ఉంటూనే విదేశాల్లో ఉన్న మరో గ్యాంగ్స్టర్ కపిల్ సాంగ్మాన్తో కలిసి దోపిడీలు, బెదిరింపుల వంటి క్రిమినల్ సిండికేట్ను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలోని యువతను తన ముఠాలో చేర్చుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇక భాను రాణా విషయానికి వస్తే ఇతణ్ణి అమెరికాలోని మరొక ప్రాంతంలో భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాణా కరుడుగట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇతడి స్వస్థలం హర్యానాలోని కర్నాల్. హర్యానా, పంజాబ్, ఢిల్లీలలో అనేక నేరాలకు పాల్పడిన చరిత్ర రాణాకు ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్లో జరిగిన గ్రనేడ్ దాడి దర్యాప్తు నేపథ్యంలో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. రాణా ఆదేశాల మేరకే ఆ దాడి జరిగిందని అరెస్టైన ఇతర నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ల అరెస్టులో హర్యానా పోలీసులు సహా భారత భద్రతా సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. విదేశాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ దేశంలో అస్థిరత సృష్టిస్తున్న నేరగాళ్ల నెట్వర్క్పై భద్రతా సంస్థలు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అరెస్టులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అరెస్టైన వెంకటేష్ గార్గ్, భాను రాణాలను త్వరలోనే భారత్కు రప్పించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. దేశంలో ఉంటూ విదేశాల నుంచి గ్యాంగ్స్టర్లను నియంత్రించే నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ఇతర దేశాల్లో తలదాచుకున్న నేరగాళ్లకు బలమైన హెచ్చరిక పంపుతున్నాయి.